నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. సమీక్ష ముగించుకుని రాత్రి 11:30 గంటల తర్వాత ఆర్టీజీఎస్ నుంచి నివాసానికి చేరుకున్న సీఎం చంద్రబాబు 12 గంటల పాటు ఏకధాటిగా టెలికాన్ఫరెన్స్లు, సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్లతో తుపాను ప్రభావాన్ని పర్యవేక్షించిన సీఎం ఇంకా సచివాలయంలోనే ఉండి మొంధా తుపానుతో నెలకొన్న పరిస్థితులను సమీక్షిస్తున్న మంత్రి నారా లోకేష్ రాత్రంతా సచివాలయంలోనే ఉండి పర్యవేక్షించాలని మంత్రి లోకేష్ నిర్ణయం. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన. అమరావతి మొంధా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేశారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ విజిట్ కొనసాగింది. చిలకలూరుపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాలంక మీదుగా ఓడలరేవు వరకు ఏరియల్ విజిట్ చేశారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు రేవు నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీటమునిగిన పంట పొలాలను పరిశీలించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 20,000 ఎకరాల వరిపంట నష్టం జరిగింది. శ్రీకాకుళం నుండి తిరుపతి వరకు తుఫాను ప్రభావం కలిగిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి జిల్లాకి ప్రత్యేక అధికారులను నియమించి, ప్రతి గ్రామానికి అధికారులను నియమించి ఏ విధమైన ప్రాణనష్టం కలగకుండా చూశాము. మత్స్యకారుల ప్రతి కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని పంపిణీ చేస్తాము. ఆక్వా, హార్టికల్చర్ వ్యవసాయ రంగాల్లో ఏ విధమైన నష్టం జరిగింది అని క్షేత్రస్థాయిలో పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి పంపి ప్రతి రైతును ఆదుకుంటామని అన్నారు. తుఫాన్ వస్తుందని చెప్పి వాతావరణ కేంద్రం తెలియజేసిందో ఆ రోజు నుంచి రాత్రి 1 గంట వరకు ముఖ్యమంత్రి గారు దీని మీదే పనిచేసి ముందుగుండే జిల్లాలకి స్పెషల్ ఆఫీసర్స్ నేసి ప్రతి గ్రామానికి అధికారులను పంపించి ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద విపత్తు అయినా ఎక్కడ కూడా హ్యూమన్ లాస్ అనేది జరగకూడదు, ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదని చెప్పి 3-4 రోజుల నుంచి ఇదే పని మీద ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు. నేను ఎప్పుడు కూడా చెప్తాను, విపత్తు ఆపడం అనేది ఏ ఒక్క నాయకుడి తరం కాదు. కానీ విపత్తు వచ్చేటప్పుడు సమర్థవంతంగా పనిచేయడం నాయకుల యొక్క లక్షణం. అందులో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని విపత్తులు ఈ రాష్ట్రానికి వచ్చినా సరే సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకి మేలు చేసిన విషయం ఒక్కసారి ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. అందులో భాగంగా 1996లో హరికేన్ వచ్చినప్పుడు కానీ, 2014లో హుదుహుద్ వచ్చినప్పుడు కానీ, 2018లో తిత్లీ వచ్చినప్పుడు కానీ, నిన్న ఈ తుఫాన్ వచ్చినప్పుడు కానీ సమర్థవంతంగా పనిచేసి ఎక్కడ కూడా హ్యూమన్ లాస్ లేకుండా పనిచేసిన విషయం ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఈరోజు మన కోనసీమ ఇంకా అప్రమత్తమయ్యాం. ఎందుకంటే మొదటి నుంచి మచిలీపట్నం, కాకినాడ మధ్యలో ఈ తుఫాను తీరం దాటుతుంది. అందులో కోనసీమ జిల్లాల్లోనే తీరం దాటుతుంది. అది అమలాపురం, రాజోల, అంతర్వేదని మొదటి నుంచి కూడా హెచ్చరికలు రావటం వల్ల జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి నిన్న సాయంత్రం నుంచి ఇంకా మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కడ కూడా ఒక మనిషి చనిపోకూడదని మొత్తం ట్రాఫిక్ అంతా బంద్ చేశాం. ఎవరిని కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా నిరోధించాం. అదేవిధంగా మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలని జల్లెడ పెట్టి ఎక్కడ పూరి గుడిసెలు ఉన్నాయి, ఎక్కడ నాణ్యత లేనటువంటి భవనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి అటువంటి పూరి గుడిసెల్లో కానీ నాణ్యత లేని భవనాల్లో ఉంటే వర్షం పడేటప్పుడు గాలేర్చేటప్పుడు పడిపోయి మనుషులు చనిపోయినటువంటి పరిస్థితులు మనం చాలా సందర్భాల్లో చూసామని, చాలామంది మేము రామని చెప్పినా సరే అధికార యంత్రాంగాన్ని పెట్టి పోలీస్ వ్యవస్థను పెట్టి సుమారుగా 6,000 మందిని ఈరోజు శిబిరాలకు తీసుకొచ్చిన విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శిబిరాలకు తీసుకురావడమే కాదు, పూర్వంలాగా శిబిరంలోకి తీసుకురావడం, ఎక్కడో భోజనం కొద్దిగా వండి తీయడం, వాళ్ళకి సరిగా అందకపోవడం, నాణ్యత లేకపోవడం జరిగేది. ఈసారి ముఖ్యమంత్రి గారు తిట్లీ నుంచి ఒక కొత్త పందాలో పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఒక పాఠశాల ఉంది.
ప్రతి పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. ఒక వ్యవస్థ ఉంది. తిత్లీలో దాన్ని ఉపయోగించుకొని విజయవంతమయ్యారు. మళ్ళీ నిన్న కూడా ఎక్కడైతే శిబిరాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో మధ్యాహ్న భోజన వ్యవస్థ నడుపుతున్నటువంటి మహిళలకి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇచ్చి మొత్తం ఏ ఒక్కరికి కూడా మంచి భోజనం ఇబ్బంది లేకుండా పెట్టాం. కరెంటు ప్రాబ్లం లేకుండా జనరేటర్లు పెట్టాం. మెడికల్ క్యాంపులు పెట్టి వాళ్ళందరికీ పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చాం. అది కూడా నార్మల్సీ వచ్చిన వరకు, ఏదో తీరం దాటిందని వాళ్ళకి పంపించడం లేదు. ఈ రోజు కూడా వర్షాలు పడతాయి, ఈ రోజు కూడా గాలులు వేస్తాయని మళ్ళీ నార్మల్సీకి వచ్చి ఎవరికి ఇబ్బంది లేదని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాతే వాళ్ళకి ఇంటికి పంపించే కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు నేను తుఫాన్ తీసుకుంటే 270 నుంచి 300 స్తంభాలు నేల కొరిగాయి. ఒక 54 ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయిపోయాయి. రాత్రి నుంచి యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాం. ఇంకొక 2-3 గంటల్లో మొత్తం పవర్ అంతా ఎలక్ట్రిఫికేషన్ చేసి మొత్తం అన్ని సబ్ స్టేషన్లో పవర్ పునరుద్ధరించే కార్యక్రమం చేస్తున్నాం. ఒక 134 కిలోమీటర్ల దూరం రోడ్లు ఉన్నాయి. అన్ని రోడ్ల మీద ఎక్కడైతే చెట్లు పడ్డాయో, స్తంభాలు పడ్డాయో అవన్నీ వెంటనే మొత్తం క్లియర్ చేసి ఈ జిల్లాలో ఎక్కడ R&B రోడ్లు కానీ, నేషనల్ హైవే కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా మొత్తం రాకపోకలన్నీ కూడా ఇవ్వగలిగాం. అదేవిధంగా ఇప్పుడు మా ముందున్నటువంటి సమస్య తుఫాన్ అనంతరం తీసుకోవలసిన చర్యలపై ఆత్మకూరు నియోజకవర్గ అధికారులతో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని గ్రామాల్లో నీటి నిల్వలు లేకుండా పంచాయతీ అధికారులు శానిటేషన్ కార్యక్రమాలు వెంటనే ప్రారంభించాలి. గ్రామాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడి కలిగిన విద్యుత్ అంతరాయాన్ని వెంటనే పునరుద్ధరించాలి. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల వద్ద పోలీసు సిబ్బందిని నియమించి ఎవరూ కూడా అటు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు. ఇప్పుడు ఎక్కువైందా? ఓకే. జీజీహెచ్ సూపరింటెండెంట్ అమ్మా, ఏమన్నా ఇన్ పేషెంట్స్ పెరిగారా నంబర్ మనకేమన్నా ఈ రేంజ్ లో? సరే నేను చెప్పేది వినండి, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. నేను చెప్పేది వినండి మీరు. ఇవాళ నుంచి మనకి హాస్పిటల్స్కి జనరల్ పేషెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వర్షం తగ్గిపోయింది కాబట్టి మీరు ఒకసారి అన్ని పిహెచ్సిలకు కూడా మాట్లాడండి. అన్ని పిహెచ్సిలో డాక్టర్లు, మెడికేషన్, అలాగే మీ హెల్త్ క్లినిక్స్ అన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయించండి. ప్రసాద్, మీకు వేవర్స్ కాలనీ ఒకటి, వెంకట్రావుపల్లి గిరిజన కాలనీ, నెల్లూరుపాలెం గిరిజన కాలనీ ఇవన్నీ వాటర్ లాగింగ్ అయినాయి అన్నారు. ఓకే, ఈలోగా మీరు ట్యాంకర్స్ యూజ్ చేయండి. ఈలోగా అది వాటర్ కూడా మీరు ఈ వెల్స్ నుంచి డైరెక్ట్ పంపింగ్ చేయకుండా మీకు మన మున్సిపల్ వాటర్, కార్పొరేషన్ వాటర్ ఉంది కదా, డైరెక్ట్ లైన్లు, ట్యాంకర్స్ ఫిలప్ చేసి ట్యాంకర్స్ డ్రైవ్ చేయండి. అవసరమైతే ట్యాంకర్స్ ఎంగేజ్ చేసుకోండి, లోకల్ ట్రాక్టర్స్ అని. ఆ ట్యాంకర్లో మంచి వాటర్ సప్లై చేయండి. తర్వాత మీరు ఇప్పుడు స్పార్క్ సిటీ వెనక వాటర్ లాగింగ్ ఉందన్నారు, మిషన్ పెట్టి తీసేయండి ఆ వాగులోకి. తీసేస్తే వాటర్ వెనక్కి వెళ్ళిపోద్ది. తర్వాత రెండవది, సర్ప్లస్ వేరు మనకి ఓవర్ అయ్యి వాటర్ ఆత్మకూరు టౌన్ మధ్యలో పోతుంది. ఆ కెనాల్ అంతా ఎంక్రోచ్ అయిపోయింది. ఇప్పుడే మార్కింగ్ చేసుకోండి. అదంతా డ్రోన్ విజువల్ ది. ఎక్కడైతే సర్ప్లస్ వేర్ ఉందో మనకి టౌన్ మధ్యలో, మన ఆర్డీఓ ఆఫీస్ వీటి వెనక కదా, మీ మున్సిపల్ ఆఫీస్కి వాటికి పక్కన పోలీస్ స్టేషన్ వెనక ఉంది సర్ప్లస్ వేర్. ఆడ గుంటూరు జిల్లా తెనాలి కొల్లిపర్ర మండలం హనుమాన్పాలెంలోని కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి ఆలయంలో జరిగిన చోరీ ఘటనలో గతంలో పూజారిగా పనిచేసిన పన్నాల దుర్గా జయరాంను పోలీసులు అరెస్టు చేశారు. 20 లక్షల విలువైన అమ్మవారి ఆభరణాల స్థానంలో రోల్డ్ గోల్డ్ ఆభరణాలు పెట్టి
నగలు మాయం చేశాడని సీఐ ఉమేష్ తెలిపారు. ఆలయ ట్రస్టీలు గ్రామస్తుల అనుమానాల మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కొల్లిపర మండలం హనుమానపాలెం అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో మొన్న 22/10/2025 అందులో ఉన్నటువంటి ఆ దేవస్థానం సంబంధించినటువంటి కొల్లి కోటిరెడ్డి అని చెప్పినటువంటి అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అందులో ఒరిజినల్ నగల బదులు స్పూరియస్ నగలు తీసుకొచ్చేసి పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు అని చెప్పనేసి తెలుసుకునేసి గతంలో ఉన్నటువంటి పూజారి మీద అనుమానం ఉన్నట్టుగా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 130/2025 అనేటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఆ పూజారిని అదుపులో తీసుకునేసి విచారించింది మీమట. అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం మీద తనే ఆ ఆభరణాలను తీసుకున్నట్టుగా వాటిని తన ఇంట్లో ఉంచుకున్నట్టుగా తెలియపరిచిన మీదట ఆ ఆభరణాలను స్వాధీనం చేసుకునేసి అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు వారి వద్ద ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నగలు సుమారు 20 లక్షల విలువలు చేసినటువంటి నగలుగా నిర్ణయించడం జరిగింది. సుమారు 2.5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడండి ఈ పూజారి. ఈ మధ్యకాలంలో 3 నెలల నుంచి అందులో పనిచేయడం మానేసేసి ఫోన్కు కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడంతో లోకల్గా ఉన్నటువంటి నాయకులకి వాళ్ళకి కూడా అనుమానం రావడం, అందులో ఉన్నటువంటి ఆ నగలు నకిలీ నగలుగా గుర్తించడం, దాని మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కాకినాడల్లోని ఏఎంజీ స్కూల్లో మొంతా తుఫాను బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్పెషల్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కాకినాడ కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఈ తనిఖీలో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అర్థం పర్థం లేదండి మీకు చెప్పే మాటలేంటి? ఎవరో ఫోన్ దొరకరా, మీకు స్పెషల్ ఆఫీసర్ ఫోన్ దొరకరా, నోడల్ ఆఫీసర్ ఫోన్ దొరకరా, జనరేటర్ ఆన్ చేసి వాడు దొరకరా. ఆవిడేమంటుంది, చీకటి పడిన తర్వాత ఆన్ చేస్తూ ఉన్నాను. చీకటి పడలేదా? సన్లైట్లో మనం మాట్లాడుతున్నాం. ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఏంటండి, మీ అందరూ డ్యూటీలో ఉన్నారు, మీ అందరి బాధ్యత ఇది. అంత బాధ్యత రాహిత్యం ఎందుకు వివరిస్తున్నారు? వాళ్ళందరినీ ఎక్కడి నుంచో తీసుకుని ఇక్కడ కూర్చోబెట్టి మొత్తం ప్లేస్లో కరెంట్ లేక లైట్ లేకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? మొత్తం ప్లేస్లో ఎలా ఫీల్ అవుతారండి? అనేసి అంత బాధ్యత రాహిత్యం నేను ఎక్కడ పోయి ఇంట్లో ఫోన్ దొరకకుండా ఉంటే అక్కడ మొంతా తుఫాన్ నేపథ్యంలో ప్రకాశం జిల్లా యంత్రాంగం చేపడుతున్న ఏర్పాట్లు, చర్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజబాబు, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. తుఫాను నేపథ్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. తమిళ హీరో అజిత్ కుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేదలో పాల్గొని మొక్కులు చెల్లించారు. ఆలయం వెలుపల అజిత్ను చూసిన అభిమానులు ఆయనతో ఫోటోలు దిగడానికి, సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. అజిత్ కూడా అభిమానుల కోరిక మేరకు సెల్ఫీలిచ్చారు. అయితే అభిమానులు తలా తల అంటూ నినాదాలు చేయడా, ఆలయ ప్రాంగణంలో అలాంటి నినాదాలు వద్దని ఆయన సైగల్తో సూచించారు. విశాఖపట్నం జిల్లాలో మొంతా తుఫాను ప్రభావం నేపథ్యంలో అధికారులు, విపత్తు నిర్వహణ విభాగాలతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. తుఫాన్ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, సహాయక చర్యల ప్రణాళికపై ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ అయింది. ఆయన లేటెస్ట్ సిచ్యుయేషన్ కూడా మన ఆల్ ఆఫీసర్స్కి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్న ఎస్టిమేట్ ప్రకారంగా ఇప్పుడు ఇది సైక్లోన్ మొంతా మనకు కాకినాడ నుంచి 120 కిలోమీటర్స్ దూరంగా ఉంది. సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో, నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంది 15 కిలోమీటర్స్ పర్ అవర్తో. ఇప్పుడు ఉన్న ఎస్టిమేట్ ప్రకారంగా ఎనీ టైమ్ ఆఫ్టర్ 9:30, 10 o'clock అండ్ బిట్వీన్ 10 to 12 ఇది ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారంగా నియర్
రాజోల్ దగ్గర ఇది హిట్ అయ్యే అవకాశం ఉంది అనేది ఆయన మనకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ విల్ బి కోనసీమ, కాకినాడ, తర్వాత వెస్ట్ గోదావరి, ఏలూరు, ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ వైజాగ్, విజయనగరం ఈ ప్రాంతంలో కూడా గాలి అండ్ వర్షం అయితే ఉంటుంది. స్పీడ్ అయితే ఇంతకు ముందు మనం ఏమైతే అంచనా వేసామో 100 అప్ టు 110 కిలోమీటర్స్ వరకు అదే ఉంటుంది, సేమ్ స్పీడ్. సో మెయిన్ ఏరియాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ విల్ బి కోనసీమ, కాకినాడ, ఏలూరు, వెస్ట్ గోదావరి ఆ ప్రాంతంలో ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు ఉన్న ఎస్టిమేట్ ప్రకారంగా. తర్వాత ముఖ్యంగా ఆయన డైరెక్షన్ ఇవ్వడం ఏమంటే, ముఖ్యంగా అదే మనం ఇంతకు ముందు కూడా చెప్పాము, ఏమైతే కోస్టల్ విలేజెస్ ఈ ప్రాంతంలో ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా వెకేట్ చేసి సేఫ్ సెంటర్స్లో షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ మన ఇది 9 జిల్లాల్లో సుమారుగా 554 క్యాంప్స్ ఆల్రెడీ ఆర్గనైజ్ చేసి ఆల్మోస్ట్ 31,600 పీపుల్ని మనం షిఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో జిన్నవాలిగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో 6 క్యాంప్స్ 229 పీపుల్, ఎందుకంటే అక్కడ ప్రభావం తక్కువ ఉంది. విజయనగరంలో 11 క్యాంప్స్ 174, పార్వతీపురం మాన్యంలో 13 క్యాంప్స్ 220 పీపుల్, విశాఖపట్నంలో 8 క్యాంప్స్ 140 పీపుల్, అదేవిధంగా అంకాపల్లిలో 58 క్యాంప్స్ 3,391 పీపుల్, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో 77 క్యాంప్స్ 630 పీపుల్, ఈస్ట్ గోదావరిలో 11 రిలీఫ్ సెంటర్స్ 407 పీపుల్, కాకినాడలో 144 క్యాంప్స్ 16,324 పీపుల్, అదేవిధంగా మనకు కోనసీమలో 224 రిలీఫ్ సెంటర్స్ 10,189 ఇప్పటికి మనం షిఫ్ట్ చేశాము. కోనసీమ ప్రాంతంలో అయితే ఇంకా కొంతమందికి మనం షిఫ్ట్ చేయడానికి వాళ్ళకి చెప్తున్నాము. ఓవరాల్ ఒక 9 డిస్ట్రిక్ట్స్ చాలా బాగా ఆధ్వర్యంలో మానిటర్ చేస్తున్నారు. విశాఖపట్నం ఆల్రెడీ కలెక్టర్ ప్రసాద్ గారు చెప్పారు. జనరల్ సేయింగ్ ఏంటంటే హోప్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. సో విశాఖపట్నంలో పెద్దగా డ్యామేజ్ జరగలేదు కాబట్టి కొందరు బీచ్ రోడ్లో కనపడ్డారు, కొందరు ఏంటంటే వచ్చి విజువల్స్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ 24 అవర్స్ ఈ స్టార్మ్ స్ట్రెంత్ ఏంటో తెలవబోతుంది కాబట్టి దయచేసి అది టెస్ట్ చేయొద్దు. సో అక్కడ ప్రిపేరింగ్ ఫర్ ద వర్స్ట్ అనేది మీరు ప్లీజ్ గో బ్యాక్ హోమ్. ఇప్పటికీ సాయంత్రం కూడా నేను ఇక్కడికి వచ్చే దారిలో కూడా కొందరు మళ్ళీ బీచ్ రోడ్లో కనపడ్డారు. సో ప్లీజ్ డోంట్ డూ దట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే పవర్ అవుటేజెస్ విశాఖపట్నంలో తక్కువ ఉండొచ్చు కానీ దగ్గర ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉండొచ్చు కాబట్టి మై సజెషన్ ఇస్ మీరందరూ మీ ఫోన్ డివైసెస్ ఛార్జ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. సో దట్ ఒకవేళ రాత్రి పవర్ కట్ అయినా సరే మీరు అందరికీ రీచ్ అవడానికి మీ ఫోన్ లైన్స్ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే యూ వోంట్ బి ఏబుల్ టు గో అవుట్ కాబట్టి వాటర్ మీ ఇంట్లో ఉండేటట్టు మీరు అది ప్లాన్ చేసుకోండి. సో దట్ డ్రింకింగ్ నీడ్ కోసం లేకపోతే ఎసెన్షియల్ నీడ్స్ కోసం బయటకు వెళ్లకుండా షార్ట్ టర్మ్ ఏదన్నా ఉంటే నెక్స్ట్ 1-2 అవర్స్లో మీరు అది ప్రొక్యూర్ చేసుకుని పెట్టుకోవడం బెటర్. నెక్స్ట్ నాకేమవ్వదు, నా ఇల్లు బాగానే ఉంది అని ధీమాగా ప్రత్యేకంగా కొండ ప్రాంతంలో సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకి ఏమాత్రం డౌట్ ఉన్నా సరే ప్లీజ్ మూవ్ టు అవర్ రిలేటివ్స్ హోమ్. అండ్ మీకు కూడా మీ బంధువులు లేకపోతే మీ మిత్రులు ఎవరన్నా సముద్రం తీరాన్ని ఉంటున్నారంటే వాళ్ళకి మీరు రిక్వెస్ట్ చేసి ఇద్దరు రిలీఫ్ సెంటర్కి వెళ్ళడము లేకపోతే మీ ఇంటికన్నా తెచ్చుకోవడం అనే విధంగా మీరు తీసుకెళ్లాలని కోరుతున్నాము. ఇక్కడ విశాఖపట్నంలో యంత్రాంగం చాలా బాగా పనిచేస్తుంది. నేను ఒక 4-5 నియోజకవర్గాలు అంతా డ్రైవ్ చేసుకుంటూ ఇవాళ తిరిగితే ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగినా సరే వెంటనే ట్రీ క్లియరెన్స్, రోడ్ క్లియరెన్స్, జీవీఎంసీ అండ్ కలెక్టర్ గారు చాలా బాగా చేస్తున్నారు. వీఆర్ హ్యాపీ. బట్ ఇప్పుడు దాకా పడింది వర్షమే, హై విండ్ స్పీడ్స్ అనేది ఇంకా మనం ఫేస్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ 24 అవర్స్లో అది మనకు తెలవబోతుంది. 11 ఏళ్ళ క్రితం హుడ్హుడ్ని మనం చూసాము, అది ఎంత డ్యామేజ్ చేసిందో. దేవుడిని కోరేది ఏంటంటే కాకినాడ, కోనసీమ కూడా అంత డ్యామేజ్ అవ్వకూడదని, క్రాప్ లాస్ కూడా అవ్వకూడదని. దట్ ఈస్ వి ప్రేయింగ్ టు గాడ్ దట్ ఇది వచ్చి తొందరగా ఎక్కువ డ్యామేజ్ చేయకుండా వెళ్తుంది అని, లాస్ ఆఫ్ లైఫ్, లాస్ ఆఫ్ వాల్యూ జరగకుండా చేయాలి. మీరు చెప్పేది వాటర్ బాడీ రిస్టరేషన్ అనేది దట్ ఇస్ అ డిఫరెంట్ టాపిక్. అది లాంగ్ టర్మ్ చేయాలి. ఇప్పుడు మీరు అది ఇవాళ నేను మాట్లాడచ్చు, దాని మీద మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఆల్రెడీ అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ మీద 200 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దివిసీమలో తుఫాను బీభత్సం. అవనిగడ్డ తుఫాను ప్రభావంతో దివిసీమలో ఈదురుగాలులకు రోడ్లపైన భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. మంగళవారం సాయంత్రం నుంచి విద్యుత్ అంతరాయంలోనే కొన్ని గ్రామాలుండిపోయాయి. తుఫాను దాటికి నాగాలయంకలో బోట్లు మీట మునిగాయి, వలలు తెగిపోయాయి. అధికారులు యుద్ధ ప్రాతిపదికన జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. సాంకేతిక లోపంతో అవనిగడ్డ నుంచి వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. పలుచోట్ల పంట పొలాలు, పండ్ల తోటలు ధ్వంసమయ్యాయి. నియోజకవర్గ వ్యాప్తంగా పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి.
చింతలపూడి మండలంలో గత 3 రోజుల నుండి మొంధా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ధీటుగా ఎదుర్కొని ఏ ఒక్క ప్రాణనష్టం కానీ మరియు ఆస్తి నష్టం కానీ జరగకుండా 24x7 మెడికల్ క్యాంపులు నిర్వహించి వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు మరియు చింతలపూడి మండలంలో పలుచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయించిన చింతలపూడి మండల తహసీల్దార్ ప్రమద్వర మరియు పోలీస్ సిబ్బంది. చింతలపూడి మండలంలో గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి చింతలపూడి మండలంలో రోడ్డు పక్కన గుడారాల్లో నివసిస్తున్న ప్రజలందరినీ గుర్తించి 122 మందిని సుమారుగా చింతలపూడి రాఘోపురం విలేజ్లో వాళ్ళందరికీ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మెడికల్ క్యాంప్స్ మరియు రెగ్యులర్గా ఫుడ్ సప్లై కూడా ఇస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఇంకా ఏమైనా ప్రజలందరికీ ఏమైనా అవసరం ఉంటే మా తహసీల్దార్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. 7013128597కి కంట్రోల్ నెంబర్కి ఫోన్ చేసి ఏమైనా హెల్ప్ కావాలంటే కాంటాక్ట్ చేయవచ్చు. తుప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గత నెలలో కూడా అటవీ ప్రాంతంలోని ఒక గుండుపై చిరుతపులి కనపడింది. మళ్లీ ఈరోజు కూడా అదే గుండుపై చిరుతపులి కనిపించినట్లు స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి బోను ఏర్పాటు చేసి చిరుతపులిని తీసుకెళ్లాలని ప్రాంత రైతులు కోరుతున్నారు. ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.